హాయ్ అండి, నేను మీ విద్య. గుడ్ని రసోయిలో అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం చేసే రెసిపీ పాలకూర ఉల్లికారం. పాలకూర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందండి. అయితే ఇప్పుడు పాలకూరతో చేసే పప్పు, పచ్చడి, తర్వాత పాలక్ పనీరు, వేపుడు ఇవే మనం చేసుకుంటాం. ఇలా కాకుండా ఇలా పాలకూర ఉల్లికారం చేస్తే ఎలా చేయాలో రండి మీకు చెప్తాను. చూడండి, దీనికోసం 4 కట్టలు పాలకూర తీసుకున్నాను. చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇవి శుభ్రంగా కడుక్కొని తెస్తాను. ఇప్పుడు ఈ 4 కట్ట పాలకూరకి వెనకాతల ఇది తీసేయాలండి, కట్ చేసేయాలి. బాగా కడుక్కొని వెనకాతల ముడుకులు కట్ చేసేయాలి. ఇది తీసేయాలి, పక్కన పెట్టేయాలి. ఇప్పుడు ఈ పాలకూరని సన్నగా తరుక్కోవాలి. సన్నగా తరుక్కొని పెట్టుకోవాలి. కాడలు ఒకవేళ కానీ లేతగా ఉంటే పర్వాలేదు, అది కూడా వాడించుకోవచ్చు. కానీ ముద్దరగా ఉంటే మాత్రం తీసేయాలి, అది నోట్లోకి వస్తాయి. ఇలా సన్నగా కట్ చేసుకొని ఈ పాలకూర అంతా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ 3 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఈ 4 కట్టలకి ఈ 3 ఉల్లిపాయలు సరిపోతాయి. ఇవి శుభ్రం చేసుకొని ఇదిగో ఇలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. మరీ సన్నగా అక్కర్లేదు, కొంచెం ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. నేను గ్యాస్ ఆన్ చేసుకున్నాను, మూకుడు పెట్టుకొని అందులో కొంచెం నూనె వేసుకుంటున్నాను. నూనె కొంచెం వేడవగానే అందులోని శనగపప్పు 2 చెంచాలు, ధనియాలు 2 చెంచాలు, 1 చెంచా జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. ఇందులోనే 3 ఎండుమిరపకాయలు, మీకు ఎంత కారం కావాలంటే ఇంత వేసుకోవచ్చు. మళ్ళీ తర్వాత కారం కూడా వేస్తాను, అందుకని ఇందులో 3 ఎండుమిరపకాయలే వేస్తున్నాను. ఇది కొంచెం దోరగా వేయించాలి. ధనియాలు వేస్తే దీంట్లో టేస్ట్ చాలా బాగా వస్తుంది. కొంచెం వేగాలి. ఇది కొంచెం వేగిపోయిన తర్వాత మంచి వాసన వస్తున్నది ఇది వేగుతూ ఉంటేను. ఇది వేగిన తర్వాత దీన్ని మిక్సీ జార్లో తీసుకొని పౌడర్ చేసుకోవాలి. ఇది వేగిపోయింది. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారబెట్టుకుంటాను. చల్లగా అయిపోయిన తర్వాత దీన్ని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకుంటాను. అదే మూకుళ్ళలో కొంచెం ఇంకా నూనె వేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేసేయాలి. ఇవి వేసి ఇవి కూడా దోరగా వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు వేయించాలి. వేగమే వేగిపోతాయి, ఎక్కువ టైం పట్టవు దీనికి. మాడిపోకుండా కొంచెం కలుపుతూ ఉండాలి. ఉల్లిపాయలు పచ్చివాసన పోయే వరకు వేయించాలి. గోల్డెన్ కలర్ రావాలి. గోల్డెన్ కలర్ వచ్చేసిందండి. ఇప్పుడు నేను గ్యాస్ ఆఫ్ చేస్తున్నాను. వేసుకొని ఇది చల్లారడానికి పక్కన పెట్టుకుంటున్నాను. ఇందాక పోపు చేశాను కదా, ఆ పోపుని మిక్సీ జార్లో వేసుకున్నాను. ఇప్పుడు ఇది గ్రైండ్ చేస్తాను కదా. ఇలా గుండ చేసుకోవాలి, అంటే మరీ మెత్తగా చేసికూడదు. ఇప్పుడు ఉల్లిపాయలు మనం వేయించి పెట్టుకున్నాం కదా, ఈ ఉల్లిపాయలు కూడా ఇందులోనే వేసుకొని పౌడర్ చేసుకోవాలి, పేస్ట్ చేసుకోవాలి. ఇందులోని కొంచెం చింతపండు ముందు కూడా వేసుకోవచ్చు ఉల్లిపాయలు వేయించినప్పుడు. కొంచెం ఉప్పు, ఎంత మనకి కావాలో అంత ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం కూడా చూసుకొని వేసుకోండి. ముందు ఎండుమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి మీకు ఎంత కారం కావాలంటే అంత కారం వేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ ఓ మాట గ్రైండ్ చేసుకోవాలి. నీళ్ళు అసలు వేయకూడదండి, నీళ్ళు లేకుండానే ఇది గ్రైండ్ చేసుకోవాలి. మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకుని మూకుడు పెట్టుకున్నానండి. అందులో నూనె వేసుకున్నాను 2 చెంచాలు. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, శనగపప్పు ఇవి పోపు వేసుకుంటున్నాను. పోపు కొంచెం అవగానే అందులో చితకమతగా తరిగిన వెల్లుల్లిపాయలు, ఇది
5 నుంచి 6 వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు వేసుకుంటే దీని టేస్ట్ చాలా బాగుంటుంది, వాసన కూడా అంతే బాగుంటుందండి. ఇది వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు అందులోని ఈ పాలకూర ఇది వేసేయాలి. వేసి కలుపుకోవాలి. ఇది కొంచెం మెత్తగా అవ్వాలి పాలకూర. దగ్గరగా అయిపోవాలండి, మెత్తగా ముద్దలా అయిపోవాలి ఇది. పాలకూర మెత్తగా అయిపోయిందండి. ఇందాక చేసిన పేస్ట్ ఇందులో వేసేయాలి. వేసి కలుపుకోవాలి. ఇందులో టమాటాలు అవసరం లేదు, కొంత టమాటాలు వేస్తారు కానీ వేయడం అవసరం లేదండి. ఇలాగే చాలా బాగుంటుంది ఇది పాలకూర ఉల్లికారం. ఇది 2-3 నిమిషాలు ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మనం పాలకూరతో వేరే వేరే చేసుకుంటాం, పప్పు చేసుకుంటాం, ఎప్పుడు చేసుకుంటాం, ఏదో కూర చేసుకుంటాం, పాలక్ పనీర్ చేస్తాం. ఇలా చేసుకున్నారనుకోండి డిఫరెంట్గా ఉంటుంది, కొత్త టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ రైస్తో మాత్రం ఇది అదిరిపోతుందండి తినడానికి. ఒక 2 నిమిషాలు ఈ మసాలాతో పాటు ఇది మగ్గాలి. పాలకూర మెత్తగా అయిపోయిందండి. ఇందాక చేసిన పేస్ట్ ఇందులో వేసేయాలి. వేసి కలుపుకోవాలి. ఇందులో టమాటాలు అవసరం లేదు, కొంత టమాటాలు వేస్తారు కానీ వేయడం అవసరం లేదండి. ఇలాగే చాలా బాగుంటుంది ఇది పాలకూర ఉల్లికారం. ఇది 2-3 నిమిషాలు ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మనం పాలకూరతో వేరే వేరే చేసుకుంటాం, పప్పు చేసుకుంటాం, ఎప్పుడు చేసుకుంటాం, ఏదో కూర చేసుకుంటాం, పాలక్ పనీర్ చేస్తాం. ఇలా చేసుకున్నారనుకోండి డిఫరెంట్గా ఉంటుంది, కొత్త టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ రైస్తో మాత్రం ఇది అదిరిపోతుందండి తినడానికి. ఒక 2 నిమిషాలు ఈ మసాలాతో పాటు ఇది మగ్గాలి. ఇవ్వటండి పాలకూర ఉల్లికారం రెడీ. ఇది రోటీలోకి, చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుంటుందండి. మరి మీరు కూడా చేసుకోండి, అందరికీ చేసి పెట్టండి. అలాగే నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్స్ చేసి చెప్పండి ఇది ఎలా ఉందో. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను. అంతవరకు సెలవు.